జహీరాబాద్లో షూటింగ్ చేస్తున్నాం. చూసారా, అరటి చెట్లు ప్లస్ పసుపు చెట్లు అండి ఇవి. నైట్ షూటింగ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. మీరు చూడండి అరటి చెట్లు. ఇవ్వండి ఇట్లాండి. అరటికాయ ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో. ఇది నాకిన్న పొడి ఉంటుంది, నాకిన్న బరువు ఉంటుంది. తీసుకొద్దాం అనుకున్నా కానీ తీసుకురాలేనండి. చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అరటి చెట్లు. చూసారా, చాలా మీకోసం అరటి చెట్టు, అరటి గెల చూడండి, సూపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇది మొత్తం 5 ఎకరాలు. మొత్తం 5 ఎకరాలు అండి. 5 ఎకరాల మా ఇది అరటి చెట్టు ఉంది. గెల అరటి గెల అది అక్కడ కూడా ఉందండి. ఇది నైట్ షూట్ అండి మాకు, అందువల్ల మీకు ఇప్పుడు నైట్లో చూపిస్తున్నాను. అయ్యా చూసారా, పసుపు కొమ్మలు ఎంత హైట్గా ఉన్నాయి. చూసారా, పసుపు చాలా బాగున్నాయి. పసుపు కొమ్మలు మొక్క, పసుపు కొమ్ము మొక్క ఇది చాలా 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 బాగుంది. ఓకే, ఇందులోనా మామూలుగా అడుగు పందులు కూడా ఉంటాయంటండి. అమ్మా, అడుగు పందులు వాళ్ళ కాపలా ఉంటారు తెలుసా. ఎందుకంటే ఇంత కష్టపడి అరటి గెలలు ఉన్నాయి, మళ్ళీ రైతులు కాపాడుకోవాలి కదా. వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు, నేను మీకు చూపిస్తున్నాను. అరటి తోట, అరటి గెల, అరటి తోటలో చెక్కడి బీజం లడ్డుండా 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 లడ్డుండా. ఎప్పుడూ మర్చిపోయానండి, ఈ అరటి గెల ఉంది కదా 15 డజన్లు అండి. 15 డజన్లు వస్తాయంట ఒక బాక్స్కి. ఒక గెల ఒక బాక్స్ నిండా వస్తాయి, అంటే 15 డజన్లు. ఇది మొత్తం ఇప్పుడే ఈ తోట ఓనర్ని అడిగాను, ఆయన చెప్పారు ఈ ఒక గెల వచ్చేసి 15 డజన్లు వస్తాయండి, ఒక బాక్స్ వస్తుంది అని చెప్పారు. చూసారా, 15 డజన్లు 2 బాక్సులు వస్తాయి. 2 బాక్సులు ఇంచుమించు 2 బాక్సులు కూడా వస్తాయంటండి. ఇంచుమించు 2 బాక్సులు కూడా వస్తాయి. ఒక్కొక్క సైజు బాగుంది కాయ, రావచ్చు.